నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటలకు జరిగే స్వచ్ఛతా శ్రమదానంలో ప్రజలందరూ పాల్గొనండి. దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి పర్యటన. బిలాస్పూర్లో పరివర్తన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న నరేంద్ర మోదీ. రేపు తెలంగాణలో పర్యటించనున్న ప్రధానమంత్రి 13,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. విశాఖలో ఈరోజు పర్యటించిన రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జరదోష్. దేశంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులను పంపిణీ చేస్తున్న అధికారులు. ఇక వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటలకు జరిగే స్వచ్ఛతా కార్యక్రమ శ్రమదానంలో ప్రజలందరూ పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఆదివారం ఉదయం కీలకమైన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్లో ప్రజల భాగస్వామ్యం, బాధ్యత, ప్రతి ప్రయత్నం కూడా విలువైందన్నారు. పరిశుభ్రమైన భవిష్యత్తును అందించేందుకు ఈ గొప్ప ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ చేరాలని ప్రధాని కోరారు. ప్రజలందరూ రేపు 1 గంట పాటు స్వచ్ఛతకు సంబంధించిన సేవా కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంపై ఒంగోలులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల 1వ తేదీన అందరం పరిసరాల పరిశుభ్రత కోసం 1 గంట స్వచ్ఛందంగా సేవ చేయాలన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా వీటిలో భాగస్వామ్యులు కావాలన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో, స్వచ్ఛాంధ్ర సర్వేక్షణ అనే నినాదంతో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రేపు చేపట్టబోతున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో పరిశుభ్రత, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, మరి అట్లాగే ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, వీటి మీద పెద్ద ఎత్తున ఇప్పటికే నిధులు కేటాయించి ఖర్చు చేయడం కూడా జరిగింది. అన్ని పట్టణ ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి వారు ఇస్తున్నటువంటి పిలుపును ఈరోజు మరి రాష్ట్ర ప్రజలందరూ తీసుకొని రేపు ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో గంట సేపు పాల్గొనాలని చెప్పి కూడా మరి ఈరోజు ప్రభుత్వం తరఫున నేను కూడా అందరినీ అభ్యర్థిస్తున్నాను. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా రేపు జరిగే ఏక్ దిన్ ఏక్ గంట కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఈరోజు కంకిపాడులో జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ రేపు పరిశుభ్రతపై ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుండి చెత్తను తొలగించడం, వ్యర్థాలను వేసే ప్రాంతాలను శుభ్రం చేయాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలోని అక్కాయపల్లెకు చెందిన జానగొండ అరుణ పార్లమెంట్లో ఉపన్యసించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకాశం 25 మందికి దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈమె ఒకరే ఉండటం విశేషం. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరగనున్న ప్రత్యేకమైన కార్యక్రమంలో మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై అరుణ ప్రసంగించనుంది. పార్లమెంటులో ప్రసంగించే అవకాశం రావటం ఎంతో గర్వంగా ఉందని అరుణ దూరదర్శన్కు తెలిపారు. ఎంతో దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లా మన కడప జిల్లా నుంచి, అంటే అన్నమయ్య కడప జిల్లా నుంచి నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశాను వర్చువల్ మోడ్లో. అందులో కూడా దాదాపు 30 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. అందులో కూడా నేను సెలెక్ట్ అయినాను. తర్వాత నా వీడియోని స్క్రీనింగ్ టెస్ట్ కోసం నేషనల్ లెవెల్ కాంపిటీషన్ పంపడం జరిగింది. అక్కడ కూడా నేను సెలెక్ట్ అయ్యి మన కడప జిల్లా తరపున, దట్టు మన ఏపీ నుంచి నేను ఒక్కదానే సెలెక్ట్ కావడము. తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరగబోయే సెలబ్రేషన్స్కి నాకు ఇన్విటేషన్ రావడము, నేను సెలెక్ట్ కావడము, ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది.
ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కర్నూలు 2వ వార్డులోని అర్బన్ హెల్త్ కేంద్రంలో శాసనసభ్యులు హఫీజ్ ఖాన్తో కలిసి ఎంపీ ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎంతో గుర్తింపు వస్తుందని తెలిపారు. 40 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పేషెంట్లకు 5 దశల్లో వైద్యం అందిస్తామన్నారు. నా అంచనా ప్రకారం ఇది వరల్డ్ ఫేమస్ ప్రోగ్రామ్ అవుతా ఉంది. ఒక పాలకుడు చేయవలసిన ప్రాథమికంగా మూడు అంశాలు ఉంటాయి. ఒకటి విద్య, వైద్యం, తర్వాత న్యాయం. ఈ మూడిట్లో కూడా జగనన్న ట్రెండ్ సెట్టర్గా నిలబోతున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాం. వారి శిష్యులుగా ఉంటూ మీ ప్రజాసేవలో జీవిస్తున్నందుకు ఇంత మంచి ప్రోగ్రాం అన్న తీసుకొస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. విజయవాడలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నిత్యం పనుల్లో నిమగ్నమై ఉండే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఇంటి వద్దనే ఎరువును తయారు చేసే విధానాన్ని, ఇంటి వద్దనే చెత్త వేరు చేసే విధానంపై పౌరులకు అవగాహన పెంచాలనే ఉద్దేశంతో పున్నమతోటలోని ఓ నివాసానికి వెళ్లారు. ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 స్వచ్ఛతే సేవలో భాగంగా వారు నిర్వహించిన ఇన్వైట్ యువర్ కమిషనర్ పోటీల్లో ఇంటి ఆవరణలో వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతంలోనే సేంద్రియ ఎరువుగా మార్చే కాంపోస్టింగ్ విధానాన్ని హోమ్ కాంపోస్టింగ్ చేస్తున్న సుబ్బలక్ష్మిని గుర్తించి అభినందించారు. మీ సహకారం మీరు ఇచ్చి మేము చేస్తున్నాం అనగానే మీరు కూడా మాకు కూడా చేయూతనిస్తే ఇట్లా ఎంకరేజ్ చేశారనుకోండి, చిన్న చిన్న ఇళ్లలో కూడా చిన్న చిన్న 2 బిన్నులు ఇవ్వమని ఇవ్వండి. వాళ్ళ ఆకుకూరలు వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆకుకూర పండించుకుంటారు, బాగుంటుంది. బిఎంసీ వాళ్ళు బాగా చేస్తున్నారు. అసలు మా రోడ్ అయితే ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్షిత జిల్లాగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని మండలాన్ని ఎంపిక చేయగా అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపడతారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిలాస్పూర్లో జరిగిన పరివర్తన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా ఆ వాహనం ముందు సంప్రదాయ నృత్యాలతో మహిళా బృందాలు నడిచాయి. ప్రాంగణమంతా మోదీ మోదీ నినాదాలు మారుమ్రోగాయి. ప్రధాని అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ప్రధానిపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ऐतिहासिक क्षण माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, माननीय प्रदेश अध्यक्ष अरुण साव जी, आप सबका अभिवादन स्वीकार करते हुए सामने में महिला बहनों के द्वारा अभूतपूर्व स्वागत, महिला बहनों को पूरे देश में जो सम्मान दिया माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, 33% का आरक्षण विधायक और सांसदों को किया गया. एक बार जोरदार से स्वागत का नारा लगाए. नरेंद्र मोदी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిలాస్పూర్లో జరిగిన పరివర్తన మహాసంకల్ప ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదన్నారు. అవినీతి పాలనలో ఛత్తీస్గఢ్ పేరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉందన్నారు. అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్నారు. కరోనా సమయంలో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చిన ఉచిత రేషన్లో కూడా ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. छत्तीसगढ़ के मेरे भाई बहन, आप लिख लीजिए, ये मोदी की गारंटी है. आपका सपना, आपका सपना अब मोदी का संकल्प है. कांग्रेस सरकार के उप मुख्यमंत्री भरी जनसभा में कहते हैं कि दिल्ली कभी अन्याय नहीं करता है, तो फिर हर एक को खुशी होनी चाहिए. लेकिन पूरी कांग्रेस में तूफान मच गया. और भाइयों बहनों, भारत सरकार ने अपनी जिम्मेदारी निभाते हुए, हम कभी ये नहीं कहते हम उपकार करते हैं, छत्तीसगढ़ में हजारों करोड़ रुपए के इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट
हमने मंजूर किए पैसे भेजे, कांग्रेस सरकार की वजह से या तो वो रुके हुए हैं या फिर बहुत देरी से चल रहे हैं। कोरोना का इतना बड़ा संकट आया, गरीब के इस बेटे ने यह तय किया कि मैं अपने हर गरीब भाई बहन को संकट की इस घड़ी में मुफ्त राशन दूंगा। हमने गरीब कल्याण अन्न योजना शुरू की। कोई भी परिवार ऐसा न हो कोरोना की मुसीबत के समय जिसका घर का चूल्हा न जले, ऐसा कोई बेटा बेटी न हो जिसको रात को भूखा सोना पड़े। और इसलिए मोदी ने अन्न के भंडार खोल दिए और देश के गरीबों को मुफ्त में अन्न दिया, आज भी चल रहा है। దేశంలోని ఆకాంక్షాత్మక బ్లాకుల కోసం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది పంచాయతీ, బ్లాక్ స్థాయి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా సప్తాహ కార్యక్రమాన్ని జనవరి 7వ తేదీన ప్రధాని ప్రారంభించారు. పౌరుల జీవన ప్రమాణాలు, నాణ్యతను పెంచేందుకు బ్లాక్ స్థాయిలో పాలనను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం. దేశంలోనే 329 జిల్లాల్లోని 500 ఆకాంక్షాత్మక బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. ఈ వారం రోజుల పాటు రోజుకో ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలను ప్రస్తావిస్తూ అభివృద్ధి చెందడం అంటే మెట్రో నగరాలు, వెనుకబడిన గ్రామాలు కాదని 140 కోట్ల మంది ప్రజలతో కలిసి వెళ్లాలనుకుంటున్నామని వెల్లడించారు. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. जीवन बदल दिया है, क्वालिटी ऑफ लाइफ में बदलाव आया है, ईज ऑफ गवर्नेंस में बदलाव आया है। और जो कल तक छोड़ो यार बस जिंदगी पूरी कर लो, ऐसे ही गुजारा करना है, उस सोच में से बाहर होकर के वहां का समाज अब ऐसे नहीं रहना है, कुछ करके दिखाना है, इस मूड में मैं समझता हूं ये बहुत बड़ी ताकत है। इस अभियान की सफलता अब एस्पिरेशनल ब्लॉक प्रोग्राम का आधार बनी है। डिस्ट्रिक्ट लेवल का एक्सपीरियंस इतना सफल रहा है कि दुनिया में विकास के मॉडल की चर्चा करने वाले हर कोई इसमें से बहुत कुछ लेसन्स खास करके डेवलपिंग कंट्रीज के लिए सजेस्ट कर रहे हैं। हमने भी उसी में से बहुत सीखा है और उसमें से विचार आया है। దేశంలోని ఆకాంక్షాత్మక బ్లాకుల కోసం సంకల్ప్ సప్తాహ్ వారం రోజుల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ప్రతి స్టాల్కు వెళ్లి ప్రధాని అక్కడి వస్తువులను, విశేషాలను, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ నమూనాలను, అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో దేశంలోని ప్రముఖులతో పరిశుభ్రత యొక్క ఈ కార్యక్రమంలో సహకారాన్ని అందించండి. కలిసి శుభ్రం చేద్దాం మన వీధులను మరియు పరిసరాలను. ప్రార్థనా గృహాల మొదలు విద్యాలయాల వరకు, రైల్వే స్టేషన్ మొదలు రోడ్ల వరకు మన వారసత్వ సంపద గౌరవాన్ని పెంచుదాం. వ్యర్థాల నుంచి పర్యావరణాన్ని రక్షిద్దాం. పరిశుభ్రత ద్వారా అభివృద్ధి తీసుకువద్దాం. 1వ తారీఖున మీ ఇంటి పరిసరాల్లో జరిగే పరిశుభ్రత కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు మరియు వాటిలో పాల్గొనేందుకు స్వచ్ఛతాహీసేవ.com సందర్శించండి. ఇంకా మీ ఫోటోలు మరియు వీడియోలను #స్వచ్ఛ భారత్తో అప్లోడ్ చేయండి. తద్వారా దేశం మొత్తం పరిశుభ్రమవుతుంది.
ఇక అక్టోబర్ 2న గాంధీ గారికి ఇదే కదా మనమిచ్చే నిజమైన నివాళి. అక్టోబర్ 1న 1 గంట పాటు ఉదయం 10 గంటల నుండి పరిశుభ్రత కోసం చేయండి శ్రమదానం. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 13,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మహబూబ్ నగర్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే 3వ తేదీ ప్రధాని నిజామాబాద్లో పర్యటిస్తారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్ ఈరోజు విశాఖలో పర్యటించారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన విశాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ పేరుతో రైల్ భోగి రెస్టారెంట్ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, శాసనమండలి పూర్వ సభ్యులు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. భోగి రెస్టారెంట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి లోపల ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే టెక్స్టైల్ పార్కును సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. దేశాన్ని ప్రతి రంగంలో అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో వోకల్ ఫర్ లోకల్కు ప్రతీకగా ఏర్పాటు చేసిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రయాణికులు ఆదరిస్తున్నారన్నారు. जगह पे काम शुरू हो चुका है और आंध्र प्रदेश में वाल्टर डिवीज़न में और 10 स्टेशन को भी अमृत भारत स्टेशन के अंतर्गत डेवलप किए जाएंगे. फ्रेट के लिए उनको ये पूरे जोन को मैं धन्यवाद देती हूँ क्योंकि उन लोगों ने ये बार 11% से ज़्यादा फ्रेट को अचीव करके एक नया रिकॉर्ड हासिल किया है. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో 4,700 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న జగనన్న వైద్య శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించగా మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో షుగర్, బీపీ, గుండె, క్యాన్సర్, ఈసీజీ, యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శామ్యూల్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక మొబైల్ వెహికల్స్ని రప్పించి వారి ద్వారా జిఎస్ఎల్ నుంచి 12 రకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్స్ని ఎక్విప్ చేసి రకరకాల కార్డియాలజీ దగ్గర నుంచి స్కిన్ వరకు, డెంటల్, ఆప్థమాలజీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంటి పరీక్షలకు సంబంధించినటువంటి కంటి వెలుగు స్కీమ్లో వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డెంటల్కి సంబంధించినటువంటి డెంటల్ చైర్స్ కూడా దాంట్లో ఏర్పాటు చేసేసి ఏదైతే రూట్ కెనాల్ మినిమం ట్రీట్మెంట్ ఏదైతే ఇక్కడ ఉందో వాటి వరకు అక్కడ చేయడం జరుగుతుంది. మిగిలిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఆరోగ్యశ్రీ యొక్క యాప్ని ఓపెన్ చేసి వాళ్ళకి రిఫరల్ హాస్పిటల్స్ ఏదైనా రిఫరెన్స్ కేసు ఉంటే దాంట్లో కూడా ఎంటర్ చేసేసి ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు మహోద్యమంలా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛ భారత్ సాధించిన విజయాలపై సమగ్ర సమాహారాన్ని వీక్షించండి. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు ఒక మహోద్యమంలా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక స్వచ్ఛాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 2014 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్కరూ
చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగడంతో పాటు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి ఓ మహోద్యమంలా కొనసాగింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వచ్ఛంగా రూపుదిద్దుకున్నాయి. అలాగే గ్రామాల్లోని చెరువులు, కాలువలు, నదులు, సముద్ర తీరాన నీటి అలలు స్వచ్ఛతా గీతాలను ఆలపించాయి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్ 2.0 కింద 746 జిల్లాలు బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా రూపుదిద్దుకోగా 5,91,714 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 4,40,848 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ను గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించి ప్రజల్లోకి తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్ అభియాన్తో 18,712 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0 అర్బన్ కింద దేశవ్యాప్తంగా లక్ష్యాలను మించి శౌచాలయాలను నిర్మించింది. 4,355 నగరాలు బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా రూపుదిద్దుకోగా 3,547 నగరాలు ఓడిఎఫ్ ప్లస్గా, 1,991 నగరాలు ఓడిఎఫ్ ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. మరోవైపు చెత్త నుండి సంపద తయారీ వేగంగా కొనసాగుతోంది. ఉత్తమ స్వచ్ఛతా ప్రమాణాలను పాటిస్తున్న నగరాలు, పట్టణాలు, విశ్వవిద్యాలయాలు, గ్రామాలతో పాటు వివిధ రంగాలకు స్వచ్ఛతా పురస్కారాలను అందించడంతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్లో ప్రతి ఒక్కరిని ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛ భారత్ దివస్ను పురస్కరించుకొని స్వచ్ఛతే సేవ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ, గ్రామీణ విభాగాలు సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. భారతీయ స్వచ్ఛతా లీగ్ 2.0 పేరుతో సఫాయి మిత్ర సురక్షా శిబిర్, సామూహిక పరిశుభ్రత లాంటి కార్యక్రమాలతో పాటు ఈ 15 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి అవసరమైన వారందరికీ వైద్యం అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమన్నారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ఓపీ రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్, ఐటీ రూమ్, వైద్యుల కేటాయింపు, ల్యాబ్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, వైద్యుల గదులు, మందులు ఇచ్చే కౌంటర్, న్యూట్రిషన్ స్టాల్, కంటి పరీక్షా కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో టీడీపీ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చించారు. ఈ సందర్భంగా హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆయన ఉద్యోగావకాశాలు కల్పించారని, అందుకు చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ప్రజల నుంచి టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2న ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిరసన దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అందరికి ఉపయోగపడుతుందని ఇమీడియట్గా క్యాబినెట్లో దాన్ని ఆమోదం పొందింది. ఇది కూడా రోడ్డు కూడా ఆమోదం పొందింది కదా క్యాబినెట్లో. మరి రోజు ఎవరు ఎందుకు దాన్ని ఏదో ఒక కంపెనీకి లేకపోతే హెరిటేజ్ కోసం ఈ ఎలియేషన్ని డైవర్ట్ చేశారని ఎందుకు అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఏం జరగంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించినటువంటి ప్రతి ఒక్కరికి 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఒక ప్రోగ్రాం ఇచ్చాం. 7 నుంచి
ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్క ఇంటిలో లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి వరండాలోకి వచ్చి వారు కొవ్వొత్తులతో నిరసన తెలియచేయడంతో పాటు అక్రమ అరెస్టుని ఖండించే విధంగా ఒక ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అత్యంత కీలకమైనది జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ వెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ కమిటీని అతి త్వరలోనే జేఏసీ నుంచి పేర్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని పేర్లు తీసుకొని 2 పార్టీల నుంచి ఒక కమిటీని వేసి క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగ గీత అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పి వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యులు కురసాల కన్నబాబుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో తీసుకున్న ఆరోగ్య వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేసి హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వైద్య సేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. హాస్పిటల్ కూడా, కార్పొరేట్ హాస్పిటల్ కూడా వచ్చి ఆరోగ్యాన్ని చూపించుకోకూడదనే ఆలోచన ఎవరికి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అందుకే ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ రోజు ఆరోగ్యశ్రీ వచ్చిన దానికి ఈ రోజు వరకు ఆయన అందరూ అంటారు మనుషులు ఉన్నప్పుడు కాదు, పోయిన తర్వాత చెప్పుకోవాలని. ఆయన లేకపోయినా ఆయన ఆరోగ్యశ్రీ ఉంది, ఆయన 108 ఉంది, ఆయన 104 ఉంది, ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచనతోనే ఇంకా 4 అడుగులు ముందుకు వేసి, మీకు చూడండి ఇప్పటి వరకు ఎక్కడికి పిహెచ్సికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళాలి, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న ఒంట్లో నలతగా ఉంటేనో, జ్వరం వస్తేనో, లేకపోతే కాళ్ళు నొప్పి పెడితేనే ఇమ్మీడియట్ గా చూపించడానికి సచివాలయం పక్కనే హెల్త్ క్లినిక్ పెడుతున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీలో 100లో ఉండే సంఖ్యని 1000 సంఖ్యల్లోకి రోగాలన్నీ కూడా చేర్చడం జరిగింది. మీరు పెద్ద పెద్ద ఆసుపత్రిలో ఎలా వెళ్తారో అదే రకంగా ఇక్కడ ఈ క్యాంప్ లో కూడా మీకు ప్రాపర్ గా ఈ ఫోల్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సరిగా మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం ఫ్యామిలీ డాక్టర్ వచ్చేటప్పుడు ఇదే చూపించాలి. దట్ ఇంతకు ముందు ఇలా ఇచ్చారు మందులు, ఇప్పుడు ఇది ముందుగా ఏం చేసుకోవాలి. అదే రకంగా ఈ మెడిసిన్ బ్యాగ్ అంటే మీకు 1 month కి, 1 నెలకి సరిపోయేటట్టుగా మెడిసిన్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణగా ఈ పేషెంట్ కి బీపీ, షుగర్ ఉన్నాయి. సో 1 month సరిపోయేటట్టుగా ఈ మెడిసిన్స్ అన్ని మందులు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో 1 నెల అయిపోయినాక మళ్ళీ మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ కింద క్యాంప్ ఉంటుంది. దాంట్లో వచ్చి ఇవన్నీ మీరు చూపించేస్తే ఇంకా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.